అరే మధ్య ఎడునోరా ఎక్కడో అరే అర్థమైతలేదు ఏమి ఇదనే వాళ్ళ జనాలు వస్తే ఏం చేస్తారా గుద్దుకుంటారా ఎట్లా పోతారు ఇది ఎట్లా పోవాలి జబర్దస్త్ బాయ్ ఖాళీ చూసుకోరు ఖాళీ గణేషుని చూసుకోరు ఖాళీ చెప్తానమాట. ఈ లోపల రానికి కూడా గల్లీలు ఉన్నాయి మొత్తము. అట్టనే లోపలికి వచ్చినాక కూడా గల్లీలు ఉన్నాయి. కాదు మెయిన్ వీళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే ఇంకొకటి తెలుసుకోవాలి. ఎడ్యుకేషన్ మనం ఏంటంటే లేని చిన్నారులకు కానీ పిల్లలకు కానీ ఇస్తే వాళ్ళు చదువుకొని రేపు అలాంటిదే ఎడ్యుకేషన్ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేది అవకాశం ఉంటుంది అనమాట. ఈ బ్లాగ్ ని మాత్రం ఎట్లాంటి బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అంటే చాలా ఫనీగా స్టార్ట్ చేసినాము. బట్ ఎండ్ మాత్రం ఏంటంటే చాలా బ్యూటిఫుల్ మెసేజ్ తోని ఎట్లాంటి ఒక పాజిటివ్ వైబ్స్ తోని ఇది ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ ని. లేని చిన్నారులకు చదువుపియాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మంది పిల్లలకు అట్లా 10 నుంచి 100 మంది పిల్లలకు ఇంకెక్కువనే పిల్లలకి చదువు మాత్రం దొరుకుతుంది, అన్నం కూడా దొరుకుతుంది అందరికి. ఏది చూడు ఎట్లా చీకట్ల మొత్తం ఏంటి దయాల గుంపులు వచ్చినాం అనుకుంటున్నారా? కాదు, JVHF. ఇది JVHF ఆ మండపంలో వచ్చిన చూడండి. ఇది మొత్తం ఎట్టుందంటే మొత్తం అద్దాలతో ఉందన్నమాట. చూడండి ఏం అర్థమైతలేదు. అరే ఎక్కడ రే మధ్య ఎడునోరా ఇడున్నావు ఎక్కడో అరే అర్థమైతలేదు ఏమి ఇదనే వాళ్ళ అరే ఎటు వాళ్ళ అరే అన్న ఇదరే అన్న అరే ఇట్లా పోవాలరా మొత్తం అద్దాలు పెట్టిరు. ఇట్లా జనాలు వస్తే ఏం చేస్తారా గుద్దుకుంటారా ఇట్లా పోతారు. ఇది ఎట్లా పోవాలి అరే అన్న ఇగో మొత్తం అంతా ఏం అర్థమైతలేదు ఇలా మొత్తం. అన్నా మీకేమన్నా అర్థమవుతుందా అన్న? రేటు పోతాం అద్దాలు చూడరు మొత్తం అంతా చూడరు ఎట్లా పోవాలా అంతా ఇది లైటింగ్స్ గిట్లా చూడు మొత్తం అంతా జబర్దస్త్ పెట్టిర్రు. గణేశుడు కూడా ఎట్లనే ఉన్నట్టుంది. లోపల పోతే ఎట్లా అరే ఎటు పోతున్నాం రా సమజైతలేదు రా. ఎటు పోతుంది రా? అరే మొత్తం అద్దాలతో ఉంది భయ. మొత్తం ఏం సమజైతలే. ఎంతమంది చూసిర్రు ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు చెప్పండి, ఎంతమంది వినాయకుడిని చూసిర్రు? చూడని వాళ్ళు జల్లు వచ్చి చూసేసారు. ఎందుకంటే సమజైతలేదు, మొత్తం చీకట్లు ఉంది. అండ్ ఇది చూస్తే కూడా ఎట్లా అంటే మనకు అరే అమ్మ ఇది ఏంద్రా ఇట్లుంది అన్నట్టు ఉందనమాట. అరే మధ్య మనకు కనబడుతుంది అరా నీకు? భయం అవుతుందా? మొత్తం శబ్దాలు వస్తున్నాయి ఏందో మొత్తం అంతా ఏమర్థమైతే మొత్తం అంతా భయం అవుతుంది. గుద్దుకుంటారు ఒక్కొక్కరు ముఖాలను అక్కడిక్కడ. రైట్ ఇప్పుడు కనబడుతుంది లోపలికి వచ్చేస్తామంటే వినాయకుడు జబర్దస్త్ ఉంది బాయ్. ఖాళీ చూసుకోరు ఖాళీ గణేషుని చూసుకోరు ఖాళీ జబర్దస్త్ ఉంది. సెటప్ మాత్రం జబర్దస్త్ ఉంది. చూసినారా? చూడండి శ్రీకృష్ణుడు కుచేలుడు మోడల్ అనమాట ఇది. అండ్ ఇక్కడ చూస్తే ఏంటంటే బ్యాక్డ్రాప్ లో కూడా మొత్తం మనకంతా శ్రీకృష్ణుంది. మనకి ఏంటంటే నెమలి మనకి ఫెదర్స్ మాత్రం పెట్టినారనమాట. అండ్ మనకి స్వామివారు వచ్చేసి ఇట్లా చూడండి ఎట్లా అంటే ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్ లో ఉంది ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక నెమలిక మాత్రం ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి గోమాత ఇచ్చినారనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి డెకరేషన్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మొత్తం కంప్లీట్ గా మనకి గ్లాసెస్ లో ఉందన్నమాట. మొత్తం గ్లాసెస్ పెట్టి ఉన్నది. అండ్ డెకరేషన్ కూడా చూస్తే ఒకసారి మీరు ఈ చాండిలియర్స్ కి ఇట్లా చూడండి పైన అంతా బ్యూటిఫుల్ గా ఇచ్చినారు అనేది. ఇక లోపలైతే ఎట్లా అంటే వస్తున్నారు చూడండి మొత్తం ఎట్లా అంటే బయటకైనా చిన్నలు కూడా చూడండి మొత్తం ఆగమాగమా చేస్తారు. ఈడ భయం అయిపోతుంది లోపల ఎట్లా రావాలని ఏం కనిపిస్తలేదు. అగో చూడు వచ్చారు భయ ఎట్లుంది లోపల. ఒకసారి అడిగి అందరిని ఎట్లుంది అన్నా ఎట్లా వచ్చారు మొత్తం ఎట్లా వచ్చారు? ఈజీగా వచ్చిరా లేకపోతే ప్రాబ్లం అయిందా అలా? అరే ఉరికిపోతున్నా మొత్తం ఉరికిపోతుంది. అలా రక్తాలైతే ఓళ్ళకి వస్తలేవు కదా, అంతే సెట్ అయ్యారు కదా, రక్తాలైతే ఓళ్ళకి వస్తలేవు కదా. అలా ఎట్లా వచ్చినావు? మంచిగా వచ్చినావా లేకపోతే ఆగమైందా?
ఓకే రైట్, ఇది ఏంటంటే గ్లాసెస్ తో ఒక సూపర్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చినారు అనమాట. ఓకే, జై వీర హనుమాన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఇది. అండ్ ఇది ఒకటి ఏంటంటే దూద్బోలిలో ఉంది, లొకేషన్ కూడా మీకు ఇస్తాను అనమాట. ఈ లోపల రానికి కూడా గల్లీలు ఉన్నాయి మొత్తము, అట్లనే లోపలికి వచ్చినాక కూడా గల్లీలు ఉన్నాయి. బట్ బయట ఏంటంటే అలా కనబడుతుంది, లోపల మొత్తం అద్దాలే కనబడుతుంది, ఆగమైపోతారు లోపలికి వస్తే కూడా. మీరు చూడుర్రి, ఆరామ్సే రండి, లొకేషన్ కూడా ఇస్తా, వచ్చి చూడుర్రి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉన్న గణేశుడు ఇది హోల్ సిటీలో. అండ్ ఈ కాన్సెప్ట్ మనకి ఏంటంటే నాకు తెలిసి మన ఇండియా లెవెల్లోనే ఇక్కడ లేదనుకుంటా, అంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. వచ్చి మీరు కూడా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ని తీసుకొని వెళ్ళండి. బాయ్, అందరూ ఒకసారి చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు వ్లాగ్ చేసిన అంటే ఈ వ్లాగ్ లో మీకు చూపించింది ఏంటంటే వీళ్ళు పెట్టిన ఎట్లా అంటే మండపం కానీ సెట్ గానీ ఎట్లుందని చెప్పిన. బట్ ఇది కాదు మెయిన్, వీళ్ళ గురించి తెలుసుకోవాలి అంటే ఇంకొకటి తెలుసుకోవాలి. వీళ్ళు చేసిన నోబుల్ కాస్ ఏంటంటే వీళ్ళు చేస్తున్న అంటే ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్న బయట రకరకాల నోబుల్ కాస్ గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ సపోర్ట్ కి ఆల్మోస్ట్ ఏంటంటే 25 చిల్డ్రన్స్ కి మాత్రం వీళ్ళు ఏంటంటే 25 చిల్డ్రన్స్ కి ఎడ్యుకేషన్ సపోర్ట్ చేస్తున్నారంటే ఒక్క పర్ హెడ్ అంటే కంప్లీట్ ఇయర్ కి 20,000 లాగా తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 25 స్టూడెంట్స్ కి 5 lakh rupees మాత్రం వీళ్ళు ఏంటంటే డొనేట్ చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళ దగ్గర నుంచి 25 స్టూడెంట్స్ ని మాత్రం చదివించడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప. ఏంటంటే అందరు అంటారు కదా అనిదానాలలో విద్యాదానం చాలా గొప్పదని చెప్పి. సో ఇది ఏంటంటే ఒక 25 మెంబర్స్ కి చదివిస్తున్నారు అంటే అది చాలా గ్రేట్ అన్నమాట. అండ్ ఇది ఒకటి ఏంటంటే ఒక్క మెసేజ్ నా ద్వారా కూడా, ఈ కమిటీ ద్వారా కూడా, నా ద్వారా కూడా ఒక్క మెసేజ్ చెప్పాల్సింది ఈ బ్లాగ్ చూసే వాళ్ళకంటే, మనం ఏంటంటే మండపం సెట్స్ అని ఇవన్నీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు అందరు, ఓకే ఫైన్. అది ఇంకోటి ఏంటంటే చేయడం కూడా మంచిది. ఎందుకంటే మన ఏంటంటే హిందూయిజం ని కానీ ఇవన్నీ చూపించడానికి ఓకే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తున్నారు. ఈ ఫెస్టివల్ ని ఇంకా బాగా తీసుకెళ్తున్నారు ముందుకు, అంత మంచిదే. కానీ మనం ఏంటంటే అన్ని లాక్స్ లలో మనం ఇన్వెస్ట్ చేసి మండపాలు కానీ ఈ గణేశుడిది మొత్తం కంప్లీట్ బోనాలు కానీ గణేశుడు కానీ ఇవన్నీ చేయడానికి మనం ఇన్ని లాక్స్ ఖర్చు పెడుతున్నాం కదా. సో దీంట్లో మనకి ఏంటంటే ఒక చిన్నది ఏంటంటే ఇన్ని లాక్స్ పెట్టినప్పుడు మనతో ఎంతైనా కూడా ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం ఈ మండపాలు ఇంత గ్రాండ్ సెట్లు వేసిన వాళ్ళు ఈ ఎట్లాంటి మీకు వీలైనంత వరకు ఒక 5 lakhs కావచ్చు, ఎంతైనా కావచ్చు. కొంతమంది స్టూడెంట్స్ కి చదివించడం మనకేం పెద్ద అది కాదు, అదేం పెద్ద కష్టం అనేది కాదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మీరు చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ ఏంటంటే రేషన్ కిట్స్ ఒక 300 ఫ్యామిలీస్ కి కూడా వీళ్ళు ఎట్లంటే పూర్ ఫ్యామిలీస్ కి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 1500 రూపీస్ పర్ కిట్, అది వచ్చేసి 300 ఫ్యామిలీస్ కి చేసినారు. ఆల్మోస్ట్ ఏంటంటే 4,50,000 ఇక్కడనే ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అండ్ థర్డ్ వచ్చేసి మెడికల్ సపోర్ట్ అనమాట. ఎట్లా అంటే పూర్ ఫ్యామిలీస్ కి మెడికల్ సపోర్ట్ కూడా 1 lakh రూపీ వరకు వీళ్ళు చేసినారు అనమాట. అండ్ టెంపుల్ కి కూడా వీళ్ళు 50,000 ఇవ్వబోతున్నారు, ఏంటంటే టెంపుల్ కి సపోర్ట్ లాగా ఇవ్వబోతున్నారు అనమాట. అండ్ లాస్ట్ వచ్చేసి ఏంటంటే సప్లైస్ ఫర్ లోకల్ టెంపుల్స్, అంటే దీపారాధనలు ఇవన్నీ చేస్తుంటాం కదా. అండ్ ఒక పూజారికి కూడా ఏంటంటే ఆ టెంపుల్ కి ఏంటంటే ఆయనకు కూడా సపోర్ట్ చేస్తూ ఏంటంటే అప్లిఫ్ట్ చేస్తున్నారు అనమాట. సో దానికి కూడా ఏమంటే ఆల్మోస్ట్ ఒక 40,000 వరకు 1 year కి ఖర్చు అయ్యేదంతా ఇదనమాట. అంటే 1 year కి ఖర్చు అయ్యేంత వరకు ఒక 40,000 అక్కడ కూడా ఇస్తున్నారు. సో టోటల్ వచ్చేసి 11 lakh rupees పైన వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ఇది ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు ఈ అసోసియేషన్ వాళ్ళు ఏమో అన్నట్టు పొగడతలు కాదు, అంటే మేము ఇది చేస్తున్నాం చూపించుకోవడం కూడా. ఎందుకంటే ఇప్పట్లో చాలా బయట జరిగేటి చాలా జరుగుతున్నాయి, బట్ ఇది చూపించుకోవడానికి జరగడం కాదు, ఒక మంచి మెసేజ్ ని మాత్రం ఇక్కడ నుంచి ఒక పాజిటివ్ మెసేజ్ ని మనకి ఇక్కడ JVHF వాళ్ళు ఇస్తున్నారు. అదేంటంటే వీళ్ళతోని ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్స్ చేసి బోనాల పండుగ కానీ లేకపోతే వినాయకుల పండుగ కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ చేస్తున్నారు కదా. సో వీళ్ళు అనుకునేది ఏంటంటే ఇంత పైసలు పెట్టి ఈ మండపాలు కానీ డెకరేషన్ కానీ వినాయకుడు కానీ ఇంత చేసేటప్పుడు ఎందుకు మనం ఎట్లా అంటే పేదవాళ్ళకి కానీ చిన్న పిల్లలకి చిన్నారులకు కానీ ఎట్లా అంటే లేని వాళ్ళకి కానీ చదివేది ఎందుకు, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి మనం హెల్ప్ ఎందుకు చేయొద్దని చెప్పి వాళ్ళు ఏంటంటే ఒక పాజిటివ్ నోట్ తోని వీళ్ళు ఇట్లా ఇది స్టార్ట్ చేస్తారు అనమాట. ఇది మెయిన్ ఉద్దేశం, దీని వెనక ఉన్న హెల్ప్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఇదే అనమాట, అంతేగాని షో ఆఫ్ మాత్రం ఇది కాదు. సో ఇది చాలా మంచిది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యూత్ ఇక్కడ మన JVHS మెంబర్స్ వాళ్ళు కూడా ఉన్నారు, ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడదాం. అన్న జై శ్రీరామ్ అన్న మీరు చేస్తున్నది చాలా బాగుంది. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇన్స్టా పేజ్ లో అక్కడిక్కడ చూసినాం, బట్ స్వయం ఇక్కడ వచ్చి మీతో మాట్లాడితే
మాకు ఇంకా హ్యాపీనెస్ ఏంటంటే డబుల్ అవుతుంది, అంటే రెట్టింపు అవుతుంది హ్యాపీనెస్. సో మీరు ఇది చేస్తున్నది మెయిన్ రీజన్ ఏంటన్నా, అంటే మనం ఒక పాజిటివ్ నోట్ గా ఏంటంటే పాజిటివ్ వైబ్స్ ని మనం ఏం జనాలకు తీసుకెళ్ళాలి. యాక్చువల్ గా మేము బోనాల పండుగ కూడా చేస్తాము, గణేష్ పండుగ కూడా చేస్తాం. చాలా మంది చేస్తుంటారు. మన ఇంటెన్షన్ ఇంట్లో క్లియర్ ఏంటంటే బోనాలకు కానివ్వండి, దీనికి కానివ్వండి, మాకు డబ్బులు బాగా ఖర్చు అవుతున్నాయి. తెచ్చి మేము ఒక 105 మెంబర్స్ ఉన్నాము. అంటే మాకు నచ్చినట్టు సౌండ్ కానీ లైటింగ్ కానివ్వండి అన్ని పర్ఫెక్ట్ గా మాకు నచ్చినట్టు చేస్తున్నాం. చేసుకుంటారే మనం కూడా రెస్పాన్సిబుల్ గా చాలా చుట్టుముట్టు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా, ఎందుకు వాటికి కూడా హెల్ప్ చేయొద్దని చెప్పి ఒక 3-4 years నుంచి మేము అనుకుంటున్నాం. యాక్చువల్ గా అనుకుని ఏం చేసినాము, ఒకటే హెల్ప్ కాకుండా ఒక 4-5 రంగాలకు హెల్ప్ చేద్దామని చెప్పి డిసైడ్ చేసినాం. ఇలా హెల్త్ కవర్ చేద్దామని చెప్పి, ఎడ్యుకేషన్ కవర్ చేద్దామని చెప్పి, ధర్మాన్ని కవర్ చేద్దామని చెప్పి, ఫుడ్ ని కవర్ చేద్దామని చెప్పి. ఇప్పుడు ఇలా ఫుడ్ కి మేము ఏం చేసినాము, అన్నదానం చాలా మంది చేస్తుంటారు, మన దగ్గర కూడా చేస్తారు. చాలా హెల్ప్ జరుగుతుంది సమాజంలో, చాలా జరుగుతున్నది. మనం ఏంటంటే అన్నదానం ఈ ఫుడ్ ఏంటంటే ఒక 300 మెంబర్స్ కి మినిమం 15 days కి సంబంధించిన గ్రాసరీస్ ఇచ్చినాం మేము. 15 days కి సంబంధించినవి అందులో తినే వస్తువులే కాకుండా సబ్బులు, సర్ఫ్ అవన్నీ కూడా ఇచ్చినాం అనమాట. వాళ్ళు ఏంటంటే ఒక 15 days కి మనం సపోర్ట్ ఉండాలి. ఇంకా ఇంట్లో మనం హెల్త్ కు 1 lakh ఇచ్చాము, ఒక 51,000 గుడికి డొనేట్ చేస్తున్నాము, ఒక 40,000 దీపధూప నైవేద్యానికి, అంటే టెంపుల్లో పూజ జరగడానికి ఏదైతే జరగదో దాన్ని సపోర్ట్ చేసాము. ఇప్పుడు ఇలా మెయిన్ మేము చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ ఇప్పుడు మాకు అబౌట్ 10 lakhs 15 lakhs ఖర్చు అవుతుంది ఒక పండుగకు. అందులో ఒక స్టూడెంట్స్కి హెల్ప్ చేయాలని మేము అనుకున్నాం కదా. ఈసారి 25 స్టూడెంట్స్కి మేము ఫీజు కట్టగలిగినాం. మేము వచ్చేసారి అంత కట్టగలుగుతామా లేదా అనేది క్వశ్చన్ మార్కే. ఒకసారి మేము గణేషులని ఎందుకు స్టార్ట్ చేసినామంటే 50,000 మండపాల కంటే ఎక్కువ హైదరాబాద్లో. 50,000 మండపాల్లో ఒక 1000 మండపాలన అబౌట్ 10 lakhs ఎక్స్పెండిచర్ చేసే వాళ్ళు ఉంటారు. అబౌట్ 10 lakhs చేసే వాళ్ళకు ఒక సింగిల్ స్టూడెంట్ 20,000 ఫీజు కట్టడానికి పెద్ద ఇబ్బంది ఏముండదు. 100% ఒకరు స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. వేరే వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తుంటారు కానీ బయటికి రావట్లేదు. ఇండివిజువల్ ఎవరైతే హెల్ప్ చేస్తారో బయటికి రాకపోయినా పర్వాలేదు. ఈ గణేశుల ప్లాట్ఫామ్ లో బయటకు వచ్చింది అనుకోండి, ఒకరిని చూసి ఇంకొకరు చేస్తే మన ధర్మం నుంచి అరే పండుగల ద్వారా అరే ప్రతి సంవత్సరం 1000 మంది పిల్లలకు ఎడ్యుకేషన్ వస్తుందని ఒక మంచి మెసేజ్ పోతుంది. మంచి మెసేజ్ పోవడం వల్ల ఇప్పుడు మాకేంటంటే అరే మనం స్టార్ట్ చేసామని మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఏంటంటే అందరు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాగా ఎక్స్పెండిచర్ ఎక్కువైతుందో వాళ్ళకు 20,000 పెద్ద మ్యాటర్ కాదు. అందరు ఒక్కొక్కరిని ఇద్దరిద్దరిని చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు మేము కూడా ఈసారి ఇంత చేసినాం కదా, ఈడ అందరు వచ్చి చెప్తున్నారు మీరు బాగా చేసారు ఓకే డన్ ఆడదాకా. వచ్చేసారి సపోజ్ ఒక 500 అన్న ఒక 1000 మెంబర్స్ అన్న నిజంగా చదువుకోగలిగారు అనుకో గణేష్ మండపాల ద్వారా, ఆ రోజు ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాం మేము జేబీహెచ్ఎఫ్ మెంబర్స్. చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇది చూసినారు కదా, ఎట్లా అంటే చాలా మంచి కాన్సెప్ట్, ఎట్లా అంటే చాలా మంచి మెసేజ్ కూడా ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళ ఉద్దేశం కూడా చాలా బాగుంది ఇవన్నిటికి వెనకాల కూడా. సో ఏంటంటే అన్నవాళ్ళు కూడా అనేది ఏంటంటే అందరు చేయనక్కర్లేదు, బట్ ఉన్న వాళ్ళు మాత్రం చేయండి అని చెప్పేసి మాత్రం అంటున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మనం ఏంటంటే లేని చిన్నారులకు కానీ పిల్లలకు కానీ ఇస్తే వాళ్ళు చదువుకొని రేపు అలాంటిదే ఎడ్యుకేషన్ ఇంకా వేరే వాళ్ళకు కూడా ఇచ్చేది అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకోసం ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళు ఏంటంటే మాక్సిమం గా మీతో అయినంత వరకు మీరు కూడా చాలా స్కోప్ చాలా ఉంది. గణేష్ మండపాల ద్వారా 20,000 డొనేట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది చాలా మండపాలకు. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, అంటే వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటారో వాళ్ళు చేసుకుంటూనే చేయాలి. ఎవరైనా కూడా హెల్ప్ అది చేయకుంటే చేసారు అనుకోండి అది చేయలేరు ఎవరు కూడా. అది చేయాలి ప్లస్ ఇది చేయాలి. ఒక 2-3 years లో ఒక 2,000-3,000 స్టూడెంట్స్ చదువుకోగలిగారు అనుకోండి, చాలా మంచి మెసేజ్ వెళ్తుంది. మన అందరి పైన కూడా మండపాలు పెట్టే వాళ్ళందరి మీద కూడా మంచి రెస్పెక్ట్ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అందరికి. జై శ్రీరామ్ అన్న, చాలా బాగా చేస్తున్నారు మీరు. ఇలాగే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు ఇంకా స్వామి ఇంకా బాగా కలిగించాలి. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 25 స్టూడెంట్స్ అయ్యారు కదా, నెక్స్ట్ మీరు 100 స్టూడెంట్స్ అన్న మీరు కలిగించే శక్తి మీకు స్వామి ఇవ్వాలని చెప్పి ఫ్రెండ్స్ నుంచి కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్ చూసినారు కదా, ఇది ఒక మంచి మెసేజ్ తోని ఈ బ్లాగ్ ని మాత్రం ఎట్లా అంటే ఈ బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అంటే చాలా ఫనీగా స్టార్ట్ చేసినాము. ఎందుకంటే లోపల గ్లాసెస్ లో మనకు అర్థం కాకుండా చాలా ఫనీగా మాత్రం స్టార్ట్ చేసినాం. బట్ ఎండ్ మాత్రం ఏంటంటే చాలా బ్యూటిఫుల్ మెసేజ్ తోని ఎట్లా అంటే ఒక పాజిటివ్ వైబ్స్ తోని ఇది ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ ని. బట్ ఈ బ్లాగ్ ఎక్కడికి ఎండ్ కాకూడదు, ఎందుకంటే ఈ బ్లాగ్ చాలా స్ప్రెడ్ కావాలి. ఎట్లా అంటే లేని చిన్నారులకు చదివిపియాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పట్లో మనకి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకుండా చాలా మంది ఏంటంటే పసిపిల్లలు రోడ్ల పైన పనిచేస్తున్నారు అనమాట. అది కాకుండా అందరు సపోర్ట్ చేసుకుంటూ ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ఏంటంటే మీరు కూడా
చూసిన వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ కొట్టండి అందరికి. ఎందుకంటే ఈ వీడియో షేర్ చేస్తే నాకు వచ్చేది ఏం లేదు, కాకపోతే ఏంటంటే 10 మంది పిల్లలకి ఇలా చూసిన వాళ్ళు 10 మంది పిల్లలకు అట్లా 10 నుంచి 100 మంది పిల్లలకి ఇంకెక్కువనే పిల్లలకి చదువు మాత్రం దొరుకుతుంది, అన్నం కూడా దొరుకుతుంది అందరికి. ఈ బ్లాగ్ ని ఇక్కడ ఎండ్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మేము ముందుంటాను. అందరికీ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, జై శ్రీరామ్.